ఇప్పుడంతా యూనివర్స్ కాలం. ఇలాంటి టైంలోనే సలార్ రిలీజ్ అవుతుంది. మొన్నటి దాకా సలార్ స్టోరీ కూడా యూనివర్స్కి సంబంధించి క్లోజ్గా ఉన్నాయి అంటూ కథలు వినిపించాయి. రీసెంట్గా కొంతకాలం నుంచి మనకి రాఖీబాయి కూడా కనిపిస్తారు అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. మరికొన్ని గంటల్లో సలార్ రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ అయితే మాత్రం టెన్షన్ పట్టలేక అసలు ఏం జరుగుతుంది ఈ సలార్లో అంటూ వెయిట్ చేస్తున్నారు. సలార్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పుడు సలార్ సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయినప్పటి వరకు ఈ సినిమాపై ఒకే ఒక రూమర్ మాటిమాటికి వినిపించింది. అది కేజీఎఫ్ యూనివర్స్తో సలార్కు సంబంధం ఉంది అనేది. ఇందుకు సంబంధించి చాలా స్టోరీస్ వచ్చాయి. అయితే ఏదో కలర్ టోన్ కలిసింది అని, బ్లాక్ షేడ్లో సినిమా తెరకెక్కిందని, రెండు కథలు ఒకటే అనుకోవటం చాలా తప్పు అంటాడు ప్రశాంత్ నీల్. సలార్ వేరు, రాఖీభాయ్ స్టోరీ వేరు అంటూ ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు. చాలా ముందుగా అంటే సలార్పై రూమర్ స్టార్ట్ అయినప్పుడే, కేజీఎఫ్ వరల్డ్తో లింక్ కుదిరినప్పుడే నేను క్లారిటీ ఇవ్వాల్సింది, కానీ కుదరలేదు అంటున్నాడు ప్రశాంత్ నీల్. అసలు యూనివర్స్లో క్రియేట్ చేసే ఆలోచనే తనకు లేదంటున్నాడు. కానీ సలార్ రాఖీభాయ్కి లింక్ కుదిరి ఉంటే కనుక ఇండియన్ బాక్స్ ఆఫీస్ నెక్స్ట్ లెవెల్లో పీస్ అయి ఉండేది అంటున్నారు డైహార్డ్ ఫ్యాన్స్.